ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొన్నేళ్లుగా దేవుడి బ్యాక్ డ్రాప్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మొన్నటికి మొన్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన వీరభద్రుడు కూడా దేవుడి కథే. అందుకే మన మేకర్స్ కూడా భక్తి మార్గంలో వెళ్తూ తమ సినిమాల్లో దేవుడి బ్యాక్ డ్రాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మరి భక్తి నేపథ్యంలో వస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్న ఆ క్రేజీ సినిమాలేంటో చూద్దాం రండి. టాలీవుడ్ లో దేవుడి కథలకి డిమాండ్ పెరుగుతుంది. తాజాగా తారక్ హీరోగా త్రివిక్రమ్ అనౌన్స్ చేసిన గాడ్ ఆఫ్ వార్ పూర్తిగా కార్తికేయుడి నేపథ్యంలోనే రానుంది. ఇది గురూజీ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి బడ్జెట్ పరిమితులు కూడా లేవు. ఇక నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ పీరియాడిక్ కథతో వస్తున్నా అందులో శివుడి రిఫరెన్సులు గట్టిగానే కనిపిస్తున్నాయి. రవితేజ నటిస్తున్న ఇరుముడిలో ఎక్కువగా అయ్యప్ప నామస్మరణ వినిపిస్తుంది. తండ్రి కూతుళ్ల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా అయినా కూడా ఇందులో హీరో ఎక్కువగా అయ్యప్ప మాలధారణలో కనిపిస్తున్నారు. శివ నిర్వాణ కూడా భక్తికి మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇరుముడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కానుంది. విరాట్ కర్ణ హీరోగా నటించిన నాగబంధం సినిమాలో కూడా శివుడి ప్రస్తావన ఎక్కువగా ఉంది. కేవలం కథ మీద ఉన్న నమ్మకంతో అభిషేక్ నామా ఏకంగా 110 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్ తో పాటు దేవుడి నేపథ్యం కూడా తోడవడంతో నాగబంధం సినిమా ఏదో మ్యాజిక్ చేసేలాగే కనిపిస్తుంది. మొత్తానికి గాడ్ బ్యాక్ డ్రాప్ కథల టైం నడుస్తుంది ఇప్పుడు.